రికార్డింగ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను తాగుతా ఉంటుంది. దుబాయ్ బాబు బ్లాక్స్ 9 మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఓపెన్ జిమ్లో మనం జిమ్ చేస్తాం కదా, ఆ వీడియోని ఆ వ్లాగ్ని నేను వీడియో చేస్తున్నాను. ఇది మన చీరాల్లోని బాపట్ల జిల్లా చీరాల టౌన్లో ఎన్ఆర్ఎన్పి స్కూల్ ఉందండి, పెద్ద స్కూలు. ఆ స్కూలు గ్రౌండ్లో చీరాల మున్సిపాలిటీ వాళ్ళు ఓపెన్ జిమ్ము నిర్మించారు. ఆ ఓపెన్ జిమ్లో మనము ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నాము. ఈ ఓపెన్ జిమ్ చాలా ఓపెన్గాను చాలా చక్కగా చాలా బాగుంటుందండి. మన చక్కని వాతావరణం, ఇక్కడ చుట్టూతా చెట్లు ఉన్నాయి బాగా. చాలామంది ఉదయాన్నే వచ్చి ఎక్సర్సైజ్లు అవి చేస్తూ ఉంటారు, ఇక్కడ చేసి మంచి ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటారు. ఇంత చక్కని జిమ్ము తయారు చేసినటువంటి చీరాల ప్రజలకు అందించినటువంటి చీరాల మున్సిపాలిటీ వారికి అభినందనలండి, చాలా ధన్యవాదాలు. చక్కటి ఆరోగ్యాన్ని పొందటానికి మంచి అవకాశం కలిగించారు చీరాల మున్సిపాలిటీ వారు. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మనము మంచి ఆరోగ్యాన్ని పొందాలని ఆశిస్తున్నానండి. ఈ జిమ్లో అనేక రకమైనటువంటి వస్తువులు ఉన్నాయండి మనం జిమ్ చేయటానికి. వీటిల్లో మన చేతులు గట్టిపడటానికి, చేతి నరాలు గట్టిపడటానికి, భుజాలు బాగా పనిచేయటానికి, మన నడుము పనిచేయటానికి, తర్వాత మన కాళ్ళు నరాలు అన్నీ పనిచేయటానికి, గుండె బాగా పనిచేయటానికి, మన కంటి చూపు మెరుగుపడటానికి చాలా రకాలైనటువంటి వ్యాయామాలు ఉన్నాయండి. ఇది చాలా మంచి జిమ్ అండి. ఇది మనకి మెయిన్ ఏంటంటే చాలా వరకు జిమ్ అనేది గదుల్లో ఉంటుందండి లోపల. దానివల్ల ఏమవుతుందంటే మనకి గాలి కూడా మంచి గాలి అందదు మనకి శ్వాసకోశానికి. అందుకని ఇది ఓపెన్ జిమ్ అవ్వటం వల్ల మనకి మంచి గాలి అందుతుందండి. మనలో ఉన్నటువంటి చెడు గాలి అంతా బయటికి వెళ్ళిపోతుంది. దీనివల్ల మనకి మంచి ఆరోగ్యాన్ని పొందుతామండి మనం. ఈ జిమ్ వల్ల మనకి మంచి ఆరోగ్యం లభిస్తుంది, మనకి చక్కటి ఆరోగ్యం కూడా లభిస్తుందండి. మనకి ఉదయం పూట మనం చేయటం వల్ల మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే వచ్చి ఇలాగా గ్రౌండ్లో వాకింగ్ అది చేసి తర్వాత ఇలా ఎక్సర్సైజులు చేస్తే మంచి ఆరోగ్యం పొందుతారండి. ఎవరైతే మంచి ఆరోగ్యాన్ని పొందుతారో వారందరూ కూడా ఎక్కువ హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందండి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలండి. మంచి ఆహారం తీసుకుంటా మంచి సమయానికి మనం నిద్రపోవాలండి. తర్వాత ఉదయాన్నే మనం ఈ ఎక్సర్సైజులు ఇవన్నీ చేసుకుంటే మన చక్కటి ఆరోగ్యం ఉంటుందండి. ఎప్పుడైతే మన ఆరోగ్యం బాగుంటుందో మనం ఎక్కువ కాలం జీవించగలుగుతామండి. ఆరోగ్యంగా ఎవరి మీద ఆధారపడకుండా మంచి ఆరోగ్యంగా ఉంటాము. దీనివల్ల మనం నలుగురికి సేవ చేయగలుగుతామండి. మనం ఆరోగ్యంగా ఉంటే. అదే మనం ఆరోగ్యంగా లేకపోతే మనం ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుందండి. అందువని మనం ప్రతి ఒక్కరం కూడా ఉదయాన్నే వ్యాయామం తప్పకుండా చేయాలండి. మరియు నడక కూడా చేయాలండి. ఇక్కడ గ్రౌండ్లో పెద్ద గ్రౌండ్ అండి. మనం ఇక్కడ వాకింగ్ కూడా చేయొచ్చండి. దీనివల్ల మనకి రక్త సరఫరా బాగా అవుతుంది, మన ఆరోగ్యం కూడా చాలా మెరుగవుతుందండి. చాలా బాగుంటుందండి ఇక్కడ ఈ జిమ్ము వల్ల. ఈ చాలా ఉదయాన్నే వస్తారండి. ఉదయం 9 జిమ్ము క్లోజ్ చేస్తారండి. ఎందుకంటే ఇక్కడ 9 గంటలకి స్కూలు స్టార్ట్ అవుతుందండి. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం 4 గంటల తర్వాత స్టార్ట్ అవుతుందండి. 5 గంటల నుంచి రాత్రి 8 వరకు ఉంటుందండి. ఉదయం చేయలేనటువంటి వారు ఈవినింగ్ అయినా వచ్చి చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి ఇక్కడ. ఈ చక్కని వాతావరణం ఉంటుంది. చాలా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వస్తువులు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఈ జిమ్ లోపల చాలా మంచి వస్తువులు ఉన్నాయి. మనం అన్ని రకాల వ్యాయామాలు చేసుకోవచ్చండి. దీనివల్ల మనకి చాలా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయండి. వెళ్ళిపోయి చక్కగా మనం చాలా బాగుంటామండి. మనం ప్రతిరోజు రావాలని కోరుకుంటున్నానండి. ఈ జిమ్కి ఇంత చక్కగా ఇంత మంచి వాతావరణంలో మనకి నిర్మించినటువంటి చీరాల మున్సిపాలిటీ వాళ్ళకి, దానికి సంబంధించిన అధికారులకి, దాని
సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారికి అందరికి కూడా అభినందనలు అండి, ధన్యవాదాలండి. చీరాల ప్రజల కోసం వీరు చేస్తున్నటువంటి మంచి మంచి పనులండి, మంచి కార్యక్రమాలు. మనం అందరం కృతజ్ఞతలు తెలపాలండి వీరికి. ఎందుకంటే ఇంత చక్కని అవకాశం మనకి చీరాల్లో కల్పించారు. చాలా బాగుందండి. ఇక్కడ చాలా మంచి వాతావరణము. మనము చాలా బాగా ఇక్కడ జిమ్ చేసుకోవచ్చండి. తర్వాత మనకి ఎంతసేపు అండి, ఎక్కువసేపు ఏమి పట్టదండి. మనకి ఉదయం ఒక 15 నిమిషాలు నడక చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఒక అరగంట మనం ఇక్కడ జిమ్లో ఎక్సర్సైజ్లు చేస్తే మన ఆరోగ్యం చాలా బాగుంటుందండి. చాలా మంచి జిమ్ అండి ఇది. ఇక్కడ మనకి చక్కని చెట్లు కూడా బాగా పెంచారండి. ఇక్కడ పరిసరాల్లో చాలా చెట్లు ఉన్నాయండి. ఈ చెట్లు ఉండటం వల్ల మనకి మంచి ఆరోగ్యము. మొత్తం ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఇలా కూర్చొని మనం కాసేపు రిలాక్స్ అవ్వచ్చండి. మొత్తం పూర్తిగా ఎక్సర్సైజ్ పూర్తి చేసిన తర్వాత రిలాక్స్ అయిపోతాం మనం. ఇలా రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇక మనము ఇంటికి వెళ్ళి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ అయి చేసుకుని ఇక మన పనుల్లో మనం వెళ్ళొచ్చండి. ఇక రోజంతా మనం ఎంతో ఉత్సాహంగా మన పనులు చక్కగా చేసుకుంటామండి. అదే కనుక మనం ఏమి చేయకుండా ఉదయాన్నే లెగిసి మనం మన పనుల్లోకి వెళ్తే మనిషిలో సత్తువ ఉండదండి, యాక్టివ్నెస్ ఉండదు. ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవటం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందుతామండి. నిత్యంగా యవనంగా కూడా ఉంటామండి. ఇలా ఎక్సర్సైజ్ చేసుకుంటే మనం చక్కని వాతావరణం కలిగినటువంటి చీరాల ఎన్ఆర్ఎన్పి హై స్కూల్ గ్రౌండ్ అండి. ఇక్కడ ఈ జిమ్ ఏర్పాటు చేశారండి. ఇక్కడ ఇది స్కేటింగ్ కోసం కూడా తయారు చేశారండి. పిల్లలు వచ్చి ఇక్కడ లోపల స్కేటింగ్ చేసుకోవడానికి అనువుగా ఉండేటట్టుగా బండలు అవి పరిచి చేశారండి. ఇది స్కూల్ గ్రౌండ్ అండి, ఈ హై స్కూల్ గ్రౌండ్. దీని లోపల మనం వాకింగ్ చేసుకోవచ్చండి. చక్కగా వాకింగ్ చేసుకొని ఆ తర్వాత ఈ జిమ్ లోపలికి వెళ్ళి మనం చక్కగా స్కేటింగ్ చేసుకునే వాళ్ళు అయితే స్కేటింగ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి వాకింగ్ కావాలంటే వాకింగ్ చేసుకోవచ్చు. దీని లోపల కూడా వాకింగ్ చేసుకోవచ్చండి. గ్రౌండ్లో తిరగలేనటువంటి వారు చేసుకోవచ్చండి. ఇది ఓపెన్ జిమ్ అండి. ఇది ఓపెన్ జిమ్ మరియు స్కేటింగ్ ప్లే గ్రౌండ్ అండి. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుందండి. ఇది చాలా మంచి ప్రదేశం అండి. చీరాల్లో ఉన్నవారు తప్పకుండా ఇది ఉపయోగించుకోవాలండి. ఈ జిమ్ముని మన ఆరోగ్యం కొరకు ప్రభుత్వం వారు మనకి ఏర్పాటు చేసినటువంటి జిమ్ముని మనం ఉపయోగించుకొని మన భావితరాల వారికి కూడా పనికొచ్చే విధంగా మనం వారికి కూడా నచ్చజెప్పాలండి. మన పిల్లలకు కూడా నచ్చజెప్పి వారికి కూడా ఈ ఎక్సర్సైజ్ చేసేటట్టు జిమ్లో వచ్చేటట్టు మనం పిల్లలకి చెప్పాలండి. చెప్పినప్పుడు మనం ఎంతైతే ఆరోగ్యం పొందుతామో మన పిల్లలు కూడా అలాగే ఆరోగ్యం పొందుతారండి. తప్పకుండా యూట్యూబ్ ఉంది ఈ జిమ్లో ఉన్నటువంటి వస్తువులు అండి. ఇవన్నీ వస్తువులు ప్రతి ఒక్కరూ చక్కగా చేసుకోవచ్చండి. పిల్లల వద్ద నుంచి పెద్దవారి వరకు వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ జిమ్కి ఆపోజిట్లో లేడీస్ కొరకు, స్త్రీల కొరకు ప్రత్యేకంగా ఇలాంటి జిమ్మే ఒకటి నిర్మించారండి. అది ఓపెన్ జిమ్ కాదు, క్లోజ్ జిమ్మే, కానీ చాలా బాగా తయారు చేశారండి లేడీస్ కొరకు. లేడీస్ ఎవరైనా ఉంటే అక్కడికి వచ్చి ప్రతిరోజు వ్యాయామాలు చేసుకోవచ్చండి, జిమ్ చేసుకోవచ్చు. అన్ని రకాల వస్తువులు జిమ్లో ఉన్నాయండి. ఈ జిమ్కి ఆపోజిట్లోనే ఉందండి. ఇది చీరాల ఎన్ఆర్ఎన్పి స్కూల్ ఆవరణలో ఉందండి. ఈ జెంట్స్ జిమ్ ఇది సపరేటు, లేడీస్ జిమ్ దీని ఆపోజిట్ ఉంటుందండి. ఈ జిమ్లో ప్రతి ఒక్కళ్ళు ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానండి. దీనివల్ల మన ఆరోగ్యం పెరుగుతుందండి. నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నా ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. మీ అందరి సపోర్టు నాకుంటే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా తయారు చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.